అసలుతోన వర్షాలు పడకపోయినా ఒక మోస్తరుగానే పడ్డా కృష్ణా ఎగువ భాగంలో కురిసినటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే అద్భుతమైనటువంటి రీతిలో కృష్ణకు వరద వస్తూ ఉంది. ఈ రోజుకు ఇప్పటికిప్పుడు ఈ క్షణాన మనం మాట్లాడుతున్న సమయానికి కూడా జూరాల నుంచి 2,30,000 క్యూసెక్ల నీళ్లు శ్రీశైలంలోకి పోతా ఉన్నాయి. ఈ క్షణం శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్ల సామర్థ్యం ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి 160 టీఎంసీలు ఉంది. ఇప్పుడు 160 టీఎంసీ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వరద ఇంకో వారం రోజులు ఇట్లే వస్తేనే శ్రీశైలం కంప్లీట్గా సర్ప్లస్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. పరిస్థితి యథార్థం ఇట్లుంటే ఏరు నిండి పారుతూ ఉంటే పొంగి పొరులుతూ ఉంటే నీళ్ళే లేనట్లు ఏటిలో కృష్ణానదిలో నీళ్ళే లేనట్లు ఆ నీటి కోసం ఏదో తాపత్రయపడి ముఖ్యమంత్రి ఏమో వర్ణయాగం చేస్తా అని ప్రకటిస్తున్నాడు. నాగార్జున సాగర్ కన్నా ఆయన పోయి వర్ణయాగం చేస్తాడట. సరే చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న నీళ్ల వైపు చూడమంటేనంటే లేని నీళ్ల కోసం ఆకాశానికి చూస్తా అంటాం. ఇదేం బిడ్డూరం మాకు అర్థమైతే లేదు. ఏం వింత ఇది. ఇంకా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే రైతులు ఒక్కొక్కరు వాళ్ళ కళ్ళల్లో 1000 ఒత్తులతోనే ఎదురు చూస్తున్నారు, నీళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారని. పాలమూరు రైతులు ప్రధానంగా నీళ్లు వస్తున్నాయి, ఏట్లు వస్తున్నాయి కృష్ణలో, మాకు ఎందుకు నీళ్లు విడుదల చేస్తలేరు. ప్రభుత్వం మంత్రి పాలమూరు ఇంజనీర్లకు స్ట్రిక్ట్ గా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసినారు. మేమేం చేస్తాం, ఎట్లా నీళ్లు ఉన్నాయి కదా, ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు, ఎందుకు లిఫ్ట్లు ఆన్ చేస్తలేరు అంటే, లేదు సార్ మాకు ఆదేశాలు ఉన్నాయి, మంత్రి గారు చెప్పినారు, రైతాంగానికి పంటలకు ఎట్టి పరిస్థితులు నీళ్లు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఉన్నాయి కదా నీళ్ళు అంటే రేపేమన్నా తక్కువైతాయేమంట, ఇదంట వాళ్ళ తెలివి. దుర్మార్గం ఏంటంటే ఈ పరిస్థితులలో బాధ్యత తీసుకొని వాళ్ళు మాట్లాడాల్సింది పోయి ఒక కమిటీ ఉంటుంది, అది స్టేట్ లెవెల్ కమిటీ అంటారు దాన్ని, స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. అది రొటీన్ కమిటీ, అది శాసనం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు. ఉన్న పరిస్థితిని అంచనా వేసి చెప్తారు, కానీ వాళ్ళ అంచనా సరైనది కాదు, లేకుంటే వాళ్ళ అంచనాను పెట్టే పోవాలని కూడా లేదు. ఆ స్టేట్ లెవెల్ కమిటీ ఇంజనీర్లు కొంతమంది కూర్చొని వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ పెద్దల యొక్క ఉద్దేశం ఏముందో అనుకొని దానికి అనుగుణంగానే చెప్తారు, దానికి భిన్నంగా చెప్తారా వాళ్ళు ఇంజనీర్లు? ఏమో సార్ ఇప్పుడైతే ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఏమన్నా తక్కువైతాయేమో అంటే దాన్ని ఆధారం చేసుకొని కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చి జిల్లాలలో ఉండేటువంటి ఇంజనీర్లు కలెక్టర్లు అందరు కలిసి సమావేశాలు పెట్టి పంటలు వేయకండి అనేటువంటి మాట, వరి వేయకండి అనేటువంటి మాట చెప్పడాన్నే ఒక కార్యక్రమంగా తీసుకున్నారు జిల్లాలలో. ఇంతకంటే అవమానకరమైన, ఇంతకంటే సిగ్గుచేటు అనేటువంటి అంశం ఉంటుందా? కృష్ణానదిలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే 2 లక్షల పైచిలకు క్యూసెక్కులు మొదటి ప్రాజెక్ట్ అయినటువంటి రాష్ట్రంలోకి నీళ్లు అడుగుపెట్టిన తర్వాత, కృష్ణా అడుగుపెట్టిన తర్వాత నిండే మొదటి ప్రాజెక్టు జూరాల. ఆ జూరాల దాటి 2 లక్షల పైచిల క్యూసెక్కులు రోజు కిందికి పోతూ ఉంటే జూరాల మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లను స్టార్ట్ చేయరు, జూరాల మీద ఆధారపడినటువంటి కుడియడమ కాలువల వెంబడి ఉండేటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వరు. నీళ్లు లేవు, చూస్తాం వస్తావో రావో అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఈ రోజుకు ఉన్నాయి. ఈరోజు ఉదయానికి సమాచారం అది. ఒక దినం గడిస్తే 15-16 టీఎంసీలు ఇవాళ వచ్చేటువంటి వరద ప్రమాణాన్ని లెక్కేసుకుంటే రోజుకు 15-16 టీఎంసీల నీళ్లు ఆడపోతాయి శ్రీశైలానికి. కానీ స్టేట్ లెవెల్ కమిటీ నిన్న స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అవసరమైంది 336 టీఎంసీలు, కానీ కృష్ణా బేసిన్లో ఇప్పటికి అందుబాటులో ఉన్నది 45 టీఎంసీలే అని మాట సిగ్గు ఉండాలి కదా. ఈ మాట ఎట్లా వస్తుంది అసలు బయటికి?
శ్రీశైలంలో ఇవాళకి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు. నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి ఎగువకు తీసుకుంటానంటే జూరాలలో 6.5 ఉన్నాయి. జూరాల మీద ఆధారపడినటువంటి చిన్న చితక రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండుతున్నాయి 5-6, అవి ఒక 6 టీఎంసీల దాకా వస్తాయి. దగ్గర దగ్గర 170-180 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న నీళ్ళని కళ్ళ ముందల పెట్టుకొని 45 టీఎంసీలు ఏమున్నాయనేటువంటి వాటి అసలు ప్రభుత్వ పెద్దలకి మనకు తెలుస్తుందా, తెలుస్తలేదా? మా అనుమానం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టుకుండేటువంటి వాళ్ళు ఇంజనీర్లు కొంతమంది అంతా కూడా ఆంధ్ర లాబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నీటిపారుదల సలహాదారుడేమో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి దత్తొచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడు గారు దత్తత పంపించినారు తెలంగాణకి, రేవంత్ రెడ్డి గారికి. వీళ్ళందరి యొక్క సలహాలు సూచనల యొక్క ఫలితాలు ఇలా మనం చూస్తున్నాం. అంటే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చిన సమయంలో కూడా నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా ఉండాలనో, ఎటువంటి కుంటి సాకులు వెతకాలనో సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడిపేటువంటి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఇవాళ మన ముందున్నారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్లో. ఇంకో విషయం ఏంటంటే విచిత్రం, ఆ కమిటీ చర్చించినట్లు మాట్లాడతారు, ఏదో వాళ్ళు కొత్తగా ఆవిష్కరించినట్లు, కొత్తగా వాళ్ళు ఏదో కనుక్కున్నట్లు. ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో, పోయినసారి ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పిన విషయం, ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో మంచినీటితో పాటు జీవజాతులకు కూడా ఇబ్బంది ఏమైనా ఏర్పడుతుందేమన్న కోణంలో కూడా చర్చించినారట వీళ్ళు. కృష్ణా బేసిన్లో పర్టికులర్గా శ్రీశైలం నుంచి కానీ ఎగువన జూరాల నుంచి కానీ మంచినీటి కోసం ఏవైతే స్కీములు ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో, వాటికి 1 సంవత్సరం పొడవునా అవసరమైనటువంటి నీటి యొక్క పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కేవలం 9 టీఎంసీ, 9 టీఎంసీలు మాత్రమే. అది శ్రీశైలంలో ఉండే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళి కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక్క చుక్క వాన బొట్టు లేకపోయినా, ఇప్పుడు జూరాల నుంచి కిందికి వస్తున్నటువంటి 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి రాకపోయినా, అవి ఏమీ లేవు అనుకుంటే కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మంచినీటికి కొరత ఉండదు. నేను మాట్లాడేది తప్పైతే మీ యొక్క ఆర్డబ్ల్యూఎస్ సిఎన్సీతోనో వాళ్ళతోనో మాట్లాడించండి ఇది తప్పు అని. ఇది ఫ్యాక్ట్ కళ్ళ ముందు ఉండేది. ఆ సిస్టమ్ ఎంత వాటర్ కన్సంప్షన్ 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు లెక్క ఉంది. కేసీఆర్ కదా ఆ స్కీమ్ పెట్టింది, మేము ఆ స్కీమ్ను వాడినాం కదా, మాకు తెలుసు కదా ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూర్తిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? ఏం దుర్మార్గం ఇది? విచిత్రం ఏంటంటే, శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా కానీ కుడియడమా, లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కానీ కిందికి నీళ్లు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్ళు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్ళు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు, నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏడో కాలువకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్గొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు.
పాలమూరు అల్లుడైన ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు క్వశ్చనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక క్వశ్చనే. కాదు మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురు ఉంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే నీవు గొప్పగా ప్రయత్నం చేసి నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు రంగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చేది ఏమీ లేదు, ఒక్క చుక్క. ఉన్న వ్యవస్థ ద్వారా ప్రకృతి ఇచ్చిన నీళ్లను వదులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని చేపట్టడానికి నీకు చేత కాలే, 3వ సంవత్సరం నడుస్తూ ఉంది, ఇప్పటికీ తట్టెడు మట్టి తీయలే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ పని మొదలు పెట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఓకే, ప్రకృతి ఇచ్చినటువంటి ఏటి నీళ్ళనైనా ఇవ్వనికే నీకేమి ఇబ్బంది? మనసు లేదా? ఒక్కసారైనా ఏమో అనిపించదా? లక్షల మంది రైతులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు, వాళ్ళ కళ్ళ ముందల నీళ్ళు పోతున్నాయి కృష్ణాల. ఎవయ మొగడ అంటానంటే అధికారులతో మీటింగ్లు పెట్టించి నీళ్లు లేవని ఓ భ్రమలు కల్పించి ఎల్లినో అని కరువు అని రాబోయే రోజులలో ఏదో భూతం ఉందన్నట్లు నీళ్ళ చుక్కలే లేవన్నట్లు ఈ రకమైనటువంటి మాయ చేసేటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, సభ్యత లేకుండా మాట్లాడడం మాకు ఏనాడు లేదు, సభ్యతతో గౌరవంతో మాట్లాడుతున్నాం. లేక అవకాశం వచ్చింది పాలమూరుకు అని నువ్వే చెప్పినావు. నీకు వచ్చిన అవకాశము పాలమూరును ఆదుకోవడానిక, అవసరమైనప్పుడు పాలమూరు పక్కన నిలబడడానిక, నువ్వు కూడా ఒక బల్లెం తీసి పొడవడానిక నీకు అధికారం ఇచ్చింది ప్రజలు? గతంలో పాలమూరును ముంచిన వాళ్ళు, పాలమూరును నాశనం చేసిన వాళ్ళు సరిపోలేదని నువ్వు వచ్చినావా? ఇప్పుడు మరి ఉన్న నీళ్ళకి ఏమి ఇబ్బంది బాబు? కొత్తగా తీసుకొచ్చి ఇమ్మటలేం కదా. అరే 802 లెవెల్ కేఎల్ఐ పంపులు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పంపుల యొక్క సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో 802 మీటర్ల అడుగు నుంచి వస్తుంది. 854 854 పోతిరెడ్డిపాడు ఉంటుంది. సిగ్గు అనిపిస్తలేదా? 854 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పోతిరెడ్డిపాడు రాయలసీమ కటు ఆంధ్రాకి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతా అంటే 802లో ఉండేటువంటి పాలమూరుకు నువ్వు నీళ్ళు ఎనికి చేతకపోతే నీకేం పాలమూరు అర్థమైంది? నీకేం పాలమూరు ప్రేమ ఉన్నట్లు? ఎన్నడు అసలు అత్యధిక వర్షపాతం కురిసి అత్యద్భుతంగా లక్షల క్యూసెక్కులు దాదాపు 40-45 రోజుల పాటు సముద్రం పాలైనటువంటి గత సంవత్సరం కూడా అతి తక్కువ నీళ్లను కృష్ణానదిలో వాడింది రేవంత్ రెడ్డి సర్కార్. ఫిగర్స్తో పాటు గతంలో 2-3 ప్రెస్ మీట్స్ క్రితం నేను చెప్పినాను అన్నమాట, టేబుల్ ఆర్ ఫామ్ అంతా ఇచ్చినాను. నీళ్లు ఉన్ననాడే ఇయ్యలే. ఇలా నీళ్లు అనుకున్నని రాకపోయినా, మన దగ్గర వర్షం లేకపోయినా ప్రకృతి ప్రసాదంగా వచ్చినాయి. అలా కర్ణాటక నుంచి వస్తున్నాయి, మనకు వస్తాయి. ఎగువన కర్ణాటకలో వాళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి కూడా జాగలేదా బాబు? ఈ నీళ్లు లేవు అనే పిరికి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా ఎందుకు భయకంపితులు చేస్తారు? ఎగువన వచ్చేటువంటి వరదను దాచుకోవడానికి కర్ణాటకకు అవకాశం లేదు. 123 టీఎంసీల ఆల్మట్టి ఎప్పుడో నిండిపోయింది, 16-17 రోజుల క్రితం నిండిపోయింది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది. అక్కడి నుంచి వస్తున్నటువంటి నీళ్ళే జూరాల నుంచి కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆపుకోనికి ఎక్కడ అవకాశమే లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్, గతంలో కూడా చెప్పినా నేను మాట, కర్ణాటక మొత్తం కృష్ణా బేసిన్లో అది వాడుకోదగినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం 17,30,000 ఎకరాల సామర్థ్యం మేరకే. ఆ 17,30,000 ఎకరాలు వాళ్ళు వాడుకోగా వాళ్ళకి ఆల్రెడీ సర్ప్లస్ వాటర్ ఉంది. ఇప్పుడు సింగిల్ ఫిల్లింగ్లోనే, ఒక్క ఫిల్లింగ్లోనే నిండిపోయినాయి అవి. వాళ్ళు నీళ్ళు ఎట్లా కిందికి వాడుతూ ఉంటే అట్లా పైనుంచి వచ్చేసి మళ్ళీ టాపప్ అవుతానే ఉంటాయి. సింగిల్ ఫిల్లింగ్లోనే వాళ్ళు ఇలా 130 టీఎంసీల పైచిలకు, ఆల్రెడీ 150 టీఎంసీల పైచిలకు వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంది, ప్లస్ సర్ప్లస్ పైనుంచి వస్తూనే ఉంది. వాళ్ళకు ఉండేది 17,30,000 ఎకరాలే. దాచుకోనికే వాళ్ళకి ఇంకా జాగా కూడా లేదు. ఈ 17,30,000 ఎకరాల పార్వాటకం ద్వారా కిందికి రీజనరేట్ అయ్యేటువంటి వాటర్ రేపటికి రేపు శ్రీశైలంకి వచ్చే 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఆగిపోతే కూడా జూరాలకు ఇన్ఫ్లో వచ్చేటువంటిది రీజనరేటెడ్ వాటర్సే 5,000 క్యూసెక్లు పర్ డే వస్తాయి డిసెంబర్ ఎండింగ్ కల్లా. కర్ణాటకలో సాగు ఉన్నన్ని రోజులు ఈ వర్షాకాలం
వాళ్ళతో స్టాక్ అయినటువంటి నీళ్లతోనే, వర్షాలు లేకుండానే, ఇప్పుడున్న నీళ్లతోనే వాళ్ళ సాగు తర్వాత కిందికి రీజనరేట్ అయ్యేటువంటి వాటర్ పారవాటకం నీళ్ళు అంటారు. రోజుకు 5,000 క్యూసెక్ల నీళ్లు జూరాలకు వస్తాయి. అంటే ఒకసారి జూరాల మీద కానీ ఇటు కేఎల్ఐలో కానీ ఉన్నటువంటి సిస్టంలో ఉండేటువంటి రిజర్వాయర్లన్నీ నింపుకొని కెనాల్ సిస్టమ్ ద్వారా ఇస్తూ ఉంటే ఆ తర్వాత రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఆ 5,000 క్యూసెక్లు పాలమూరు యొక్క మొత్తం పంటలు పండడానికి సరిపోతుంది. స్టోర్ అయినటువంటి నీళ్ళు ఒకవైపు వాడుకుంటుంటే ఇంకోవైపు పైనుంచి ఆడపోయేటువంటి 5,000 క్యూసెక్స్ను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే భీమా కెనాల్స్ కింద కానీ కోయిల్ సాగర్ కింద కానీ ఉండేటువంటి రిజర్వాయర్ చాలా పరిమితమైన, లిమిటెడ్. అవి 3 టీఎంసీలు, 1/2 టీఎంసీ, 1 టీఎంసీ ఇట్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి లేవు. సో అవి టాప్అప్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి మోటార్స్ కూడా ఆన్ ఆఫ్ చేస్తారు, ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు. భీమా కింద, రెట్టంపాడి కింద, కోయిల్ సాగర్ కింద మొదలు పెడితే ఆఖరి రోజు వరకు నడపరు. అవి ఎప్పుడు కూడా నడిపే అవకాశం లేదు. ఆన్ అండ్ ఆఫ్, ఒక వారం నడిపితే ఒక వారం పనిచేస్తారు. ఆ ఫ్లో మెయింటైన్ అవుతుంటుంది. అదే కేఎల్ఐ అయితే డెడ్ స్టోరేజ్లో వాటర్ ఉంటుంది. కాబట్టి కేఎల్ఐ కింద మొత్తం మనం సాగు చేసేటువంటిది వల్ల 4.5 పైచిలకు లక్షల ఎకరాలు పారుతా ఉంది. కేఎల్ఐ మేము ఉనికిలోకి తెచ్చినప్పటి నుంచి 2016 చివరి నుంచి ప్రతి ఏడు వానకాలం యాసంగిలో 4.5 లక్షల పైచిలు పారుతోంది. మళ్ళీ భూగర్భ జలం పెరిగిన కారణంగా వాగుల వంకల నుంచి వచ్చే రీజనరేటెడ్ వాటర్ కలిపి దాదాపు ఇంకో 50,000 ఎకరాలు పారుతుంది. 5 లక్షల ఎకరాలు పారుతా ఉంది. ఈ పారవాటకం ఇదంతా కూడా సంభవమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? టకా 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 ఇలా ఏటికి వరద వచ్చింది. కేఎల్ఐ పంపులు నువ్వు ఎంత నడిపినా 3 పంపులు కలిపి వారం రోజులు నడిపితే 1 టీఎంసీ అవుతుందండి. కేఎల్ఐ యొక్క 3 పంపులు కలిపి వారం రోజులు నడిపితే 1 టీఎంసీ వస్తుంది. ఒక సీజన్ మొత్తంలో కేఎల్ఐ మొత్తం మనం వాడుకునేటువంటిది 39, 40, 41, 42 టీఎంసీలకు మించి అన్నాడు వాడలే. అంతకు మించి వాడలే మనం. అందుకే కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే కేఎల్ఐ సోర్స్ దీన్ని పాలమూరుకు ఇంటిగ్రేట్ చేసుకుంటే భవిష్యత్తులో చాలా మేలవుతుందని నార్లాపూర్ నుంచి పక్కలే పాలమూరు రంగారెడ్డికి ఉన్న మొదటి రిజర్వాయర్ నార్లాపూర్కు ఆనుకొని ఉండేటువంటి ఎల్లూరు రిజర్వాయర్కు అనుసంధానం పెట్టించారు. అందుకే నార్లాపూర్ని ఇప్పుడు నింపుకోవచ్చు. ఎందుకు నింపుతలేరు? నార్లాపూర్ 6.5 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఒక 5 టీఎంసీల దాంట్లో నింపెట్టండి. ఇదే కేఎల్ఐ కాలువల ద్వారా D5 ద్వారా ఏదుల రిజర్వాయర్ నింపొచ్చు. ఏదులకు నార్లాపూర్కు మధ్యలో పాలమూరు ప్రాజెక్టులో ఏదులకు నార్లాపూర్ మధ్యలో పని పెండింగ్ ఉంది. రేవంత్ సర్కార్ ముట్టుకుంటలేదు. కేఎల్ఐ ద్వారానే ఏదులను నింపొచ్చు. కేఎల్ఐ D5 ద్వారా టెంపరీగా పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యే వరకు ఏదుల రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఉంది. ఏదుల నిండితే ఆటోమేటిక్గా వట్టెం దాకా నిలిపోతాయి. ఏదుల నుంచి వట్టెం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వట్టెం కాడ లిఫ్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇట్లా అవకాశం ఉన్నటువంటి చోట మీరు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు? తక్షణమే కేఎల్ఐ పంపులు ఆన్ చేసి దాని కింద ఉండేటువంటి సుమారు 500 చెరువులు ఉన్నాయి కేఎల్ఐ కింద. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేఎల్ఐ కింద కానీ భీమా కింద కానీ పాలమూరులో ఉండేటువంటి ప్రాజెక్టుల కింద అన్ని ప్రాజెక్టులకు ఈ ఫీల్డ్ కెనాల్స్ ఎక్కడ కంప్లీట్ కాలేదు. చెరువులను అనుసంధానం చేయడమే జరిగింది. అందుకని కేఎల్ఐ కింద మనం వాటర్ ఇచ్చినామంటే 500 చెరువులు నిండుతాయి. 7 నియోజకవర్గాలలో ఉండేటువంటి 500 చెరువులు నిండుతాయి. ఈ 500 చెరువులు నిండితే ఈ పంట పండిపోతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే పెట్టకుండా విచిత్రమైన వాదన అధికారులతో మీటింగ్ పెట్టించి మళ్ళీ 15 రోజుల కంట 15 రోజులకు రివ్యూ చేసి అప్పుడు ఆలోచించి చెప్తారట. అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ 15 రోజులు అయితే ఆగస్టు మాసం వెళ్ళిపోతే వరి పంట వేయరు రైతులు నీళ్లు ఇవ్వకపోతే. వరి పంట వేయకపోతే వరి కొనుగోలు తప్పిపోతుంది. వరి కొనుగోలు తప్పిపోవడంతో పాటు బోనస్ ఇచ్చేది తప్పిపోతుంది. ఇది అసలు ఉద్దేశం వీళ్ళది. కళ్ళ ముందు ఉండేటువంటి నీళ్ళు ఇవన్నీ చేత కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రహసనం ఇదంతా కూడా. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైనటువంటి విషయము, ఈ రోజు ఉన్నటువంటి ఈ నీళ్లకే వీళ్ళు లేవు అని చెప్పి ఈ రకంగా ఇవ్వలేకపోతున్నామని చేతులు తిన్నారు కదా.
చేతులైతే మేము ఊరుకోము, ఏం చేస్తామో చివరిలో ప్రకటిస్తాను నేను. మరి అలా కర్ణాటక నేను ఇంతకుముందు చెప్పినట్లు 170 టీఎంసీల కంటే ఎక్కువ వాళ్ళు నిలుపుకోవడానికి అవకాశం లేదు కృష్ణా బేసిన్లో కర్ణాటక. నేను చెప్పిన అల్మట్టి నారాయణపూర్ కాక చిన్న చిన్న బ్యారేజ్లు అంతా కలిపి వాళ్ళ కృష్ణా బేసిన్లో. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆలమట్టిని ఇంకో 100 టీఎంసీని అదనంగా ఇంపౌండ్ చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేక అంటే కృష్ణా ట్రిబ్యునల్ లేక ఫైనల్ అవార్డు త్వరలో రానుంది. అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఏ క్షణమైనా తీర్పు వస్తుంది. ఈ వచ్చేలోపే వాళ్ళు టకాటకాది కట్టేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని ఆపాలని ఒక్కనాడని ఎందుకో మాట్లాడతలేరు వీళ్ళు, ముఖ్యమంత్రి కానీ నీళ్ళ మంత్రి కానీ. తీర్పు వచ్చే వరకు ఆపండి, ఎందుకు ఆపుతలేరు? ఒకటి, ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది. రేపు వాళ్ళు 100 టీఎంసీ ఇంపౌండింగ్ అదనంగా పెంచుకున్న తర్వాత ఇక శాశ్వతంగా మనం పంటలు వేసుకోవద్దు, మనకు నీళ్ళు ఎవరు మాట్లాడతారు? ఈ చేతగానో రేపు ఏంది మీ వ్యూహం? మీ వ్యూహం ఏంది అసలు? అందుకే మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, మొద్దు నిద్రలో ఉన్నారా, లేకపోతే అవతల ప్రాంతపు మెప్పు పొందడానికి కోసం మీరు చేస్తున్నారా? ఈ చర్యలని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ రైతాంగం మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనతోనో బాధతోనో ఆక్రోశంతో ఉన్నారు. తక్షణం, రేపేళ్ళుండి కూడా కాదు నేను మాట్లాడేది, తక్షణం రైతాంగ పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్స్, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. మొన్న లాంఛనంగా ఒకటి ప్రారంభించి తూతూ మంత్రం అనిపించారు. 3 పంపులను ప్రారంభించాలి. అలా 4 ఉన్నాయి కానీ 4వది నడిపితేనంటే టనల్ పట్టదు, కెనాల్ పట్టదు, ఓవర్ఫ్లో అవుతుంది. అది టెక్నికల్ డిఫెక్ట్ గతంలో జరిగిందని చెప్పినాం. గతంలో కూడా సరిదిద్దడానికి అవకాశం లేని ఘోర తప్పిదం చేసింది గతంలో కాంగ్రెస్. అది 3 పంపులను నడిపితే కేఎల్ఐ నిరవధికంగా నడపాలి. ఇప్పుడున్నటువంటి నీళ్లు, ఇప్పుడు వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకుంటే కూడా కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు, ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి, ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో, మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్లను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. జై తెలంగాణ. హైడల్ పవర్లో ఓన్లీ ఒక యూనిట్ స్టార్ట్ చేసింది అంతే, లాంఛనంగా. దీనికి కారణం ఏంటంటే చాలా సింపుల్. హైడల్ పవర్ స్టార్ట్ చేయరు, 802 లెవెల్లో ఉండేటువంటి కేఎల్ఐ పంపులను స్టార్ట్ చేయరు. కానీ 854లో ఉండేటువంటి పొదిరెడ్డిపాడికి వెళ్ళి అవతల వాళ్ళు నీళ్ళు తీసుకుపోవడానికి ఫెసిలిటేట్ చేయడమే, లెవెల్ డిప్లీట్ కాకుండా. సింపుల్ అది. ఇప్పుడు ఆదిత్యనాథ్ ప్రత్యేక దూతగా వచ్చి ప్రభుత్వంలో మనం నెత్తి మీద కూర్చుంటేనే అర్థమైపోయింది కదా. అంతిమంగా ఇవన్నీ కూడా వాద ప్రతివాద. ఇంకో విషయం, మీకు నీళ్ల మంత్రి చుట్టూ కానీ ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటువంటి వలయం అంతా కూడా వీళ్ళని పక్కదారి పట్టిస్తుంది ఖచ్చితంగా అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మొన్న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఆ సంస్థ ఏం చెప్పింది,
తక్షణం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి నామినల్ పెనాల్టీస్ ఉంటాయి కాంప్లై చేయడానికి టెక్నికల్గా. తెలివైన వాళ్ళు ఏం చేయాలి, తక్షణం మరుసటి రోజు 24 గంటల సమయం కూడా వృధా కాకుండా పని చేసుకోవాలి. ఆ పని చేద్దామని ఇంజనీర్లు అంటే ఈ ఆదిత్యనాథ్ దాస్ ఏం మెలిక పెట్టిండంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్ఓసి తీసుకున్నాక చేద్దాంలే అని పెండింగ్ పెట్టిండు. అంటే ఏంది, అవసరమే లేదు. మన ప్రభుత్వానికి వచ్చిన మన ప్రాజెక్టులకు వచ్చినటువంటి క్లియరెన్స్లు పెనాల్టీ కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆపుకోవడంలో ఉద్దేశం ఏంది అంటే ఏదైనా ఒక చట్టపరమైన మెలకబెట్టడం కోసం భవిష్యత్తుకు ఆస్కారం ఇవ్వడానికి డిలే చేస్తున్నారు. సో పచ్చిగా నేకెడ్గా ఓపెన్గా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా నీటిపారుదల ప్రత్యేక సలహాదారు కానీ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ కానీ నీళ్ల మంత్రి కార్యాలయం చుట్టూ కానీ వాళ్లే ఈ మొత్తం తిప్పుతున్నారు. వీళ్ళు ఆ సబ్జెక్టులోకి లోతుగా పోలేకపోవడం వీళ్ళ అశక్తతన, నిజంగానే వీళ్ళకు కూడా ఈ ప్రయోజనం పడతలేదా రేపు తెలుస్తుంది. వేల సంఖ్యలో ఇక్కడి నుంచి బయలుదేరతారు. అక్కడ జిల్లాలో ఎక్కడికక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ మండలం వాళ్ళు ఆ మండలం వాళ్ళు కదులుతారు. కార్యాచరణ ఏందనేది అక్కడ మేము ప్రకటిస్తాం. ప్రజలు కదలడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ప్రజలే అడుగుతున్నారు, ఏమైనా సార్ నీళ్ళు వదులుతలేరు, మేము ఆందోళన చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి అని. మీరేం చెప్తారో చెప్పండి, మేము కదులుతామని. కాబట్టి 11వ తేదీ నాడు ప్రజలకు ఆ రోజు కేటీఆర్ గారు స్వయంగా జనాన్ని కలుసుకున్న తర్వాత రైతులతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ఎట్లుండాలనేది అక్కడ ఫీల్డ్ మీద మేము ప్రకటిస్తాం. ఏమండి ప్రారంభంలో నేనే చెప్తే కదా, ఆహ్వానిస్తే మనం కూడా పోదాం అంటున్నా. కేసీఆర్ గారు తన విశ్వాసం మేరకు తన నమ్మకం మేరకు తను యాగాలు చేసినప్పుడు పార్టీలు గీటీలు చూడకుండా అందరికీ ఆహ్వానాలు పంపించినారు కదా, ఆయన కూడా పంపిస్తే చూద్దాం. ఇంకా అది